వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. యుద్ధం మొదలైంది. నిన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన ఇరాన్ ఇజ్రాయెల్ సంక్షోభం ఇప్పుడు ఒక్కసారిగా బగ్గుమంది. ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెలే ఈ దాడులు చేసినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సిటీలోని డౌన్ టౌన్ అనే ప్రాంతంలో 2 చోట్ల ఈ దాడులు జరిగాయి. ఈ మిస్సైల్ దాడులతో డౌన్ టౌన్ ఏరియాలోని పలు బిల్డింగ్స్ కూలిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై దాడి చేసింది మేమే అంటూ ప్రకటించింది ఇజ్రాయెల్. ముందస్తు దాడి అంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. ముందస్తు దాడి అని ఇజ్రాయెల్ ప్రకటించడం ద్వారా ఇక యుద్ధం ఆరంభమైనట్లే అంటోంది ఇరాన్. ఇజ్రాయెల్ రాకెట్ల దాడిలో ఎంతమంది చనిపోయారు, ఎంత నష్టం జరిగింది, ఎన్ని భవనాలు కూలిపోయాయి అనే విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించలేదు. ఇజ్రాయెల్ దాడి చేసినట్లు మాత్రమే ప్రకటించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడికి దిగింది. ఏకంగా ఆ దేశ రాజధాని టెహ్రాన్పై మిస్సైల్స్, డ్రోన్స్, బాంబులతో విరుచుకుపడింది. అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ప్రారంభించిన జాయింట్ ఆపరేషన్గా తెలుస్తోంది. టెహ్రాన్లో వరుస పేలుళ్లు సంభవిస్తున్నాయి. దట్టమైన పొగలు ఆ నగరాన్ని కమ్మేశాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఊహించని ఘటనతో ఇరాన్ ఉలిక్కిపడింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు అక్కడ ప్రజలు. అటు ఇజ్రాయిల్లో కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ మిస్సైల్ దాడులకు పాల్పడుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. యుద్ధ సైరన్లు సైతం మోగాయి అక్కడ. సరిహద్దులతో పాటు గగన తలాన్ని ఇజ్రాయెల్ మూసేసింది. కొన్ని పౌర విమానాలను దారి మళ్లించింది. పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అంతేకాదు, అక్కడ ఉన్న స్కూళ్లు, కార్యాలయాలను కూడా మూసేశారు. అణ్వాయుధాలపై ఇరాన్ దేశంతో జెనీవాలో జరుగుతున్న చర్చలు ముగిసిన 24 గంటల్లోనే ఇజ్రాయెల్ దాడి చేయడం విశేషం. ఇరాన్పై యుద్ధం తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే హెచ్చరించాడు. ఈ క్రమంలోనే ఇరాన్ దేశం చుట్టూ అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఇప్పటికే మోహరించాయి. ఇరాన్పై యుద్ధంలో అమెరికాతో కలిసి పనిచేస్తామని ఇజ్రాయెల్ గతంలోనే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ముందస్తు దాడి అంటూ ఇరాన్పై యుద్ధం మొదలుపెట్టినట్లుగానే కనిపిస్తోంది. ఇక తమ దేశ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఎలాంటి చర్యలకు దిగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి యుద్ధం మొదలైంది. నిన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన ఇరాన్ ఇజ్రాయెల్ సంక్షోభం ఇప్పుడు ఒక్కసారిగా బగ్గుమంది. ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెలే ఈ దాడులు చేసినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సిటీలోని డౌన్ టౌన్ అనే ప్రాంతంలో 2 చోట్ల ఈ దాడులు జరిగాయి. ఈ మిస్సైల్ దాడులతో డౌన్ టౌన్ ఏరియాలోని పలు బిల్డింగ్స్ కూలిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై దాడి చేసింది మేమే అంటూ ప్రకటించింది ఇజ్రాయెల్. ముందస్తు దాడి అంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. ముందస్తు దాడి అని ఇజ్రాయెల్ ప్రకటించడం ద్వారా ఇక యుద్ధం ఆరంభమైనట్లే అంటోంది ఇరాన్. ఇజ్రాయెల్ రాకెట్ల దాడిలో ఎంతమంది చనిపోయారు, ఎంత నష్టం జరిగింది, ఎన్ని భవనాలు కూలిపోయాయి అనే విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించలేదు. ఇజ్రాయెల్ దాడి చేసినట్లు మాత్రమే ప్రకటించింది.
ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడికి దిగింది. ఏకంగా దేశ రాజధాని టెహ్రాన్పై మిస్సైల్స్, డ్రోన్ బాంబులతో విరుచుకుపడుతోంది. అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ప్రారంభించిన జాయింట్ ఆపరేషన్గా తెలుస్తోంది. టెహ్రాన్లో వరుస పేలుళ్లు సంభవిస్తున్నాయి. దట్టమైన పొగలు ఆ నగరాన్ని కమ్మేశాయి. ఎప్పుడేం జరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఊహించని ఈ ఘటనతో ఇరాన్ ఉలిక్కిపడింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు అక్కడి జనం. అటు ఇజ్రాయెల్లో కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ మిస్సైల్ దాడులకు పాల్పడుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. యుద్ధ సైరన్లు సైతం మోగాయి అక్కడ. సరిహద్దులతో పాటు గగనతలాన్ని ఇజ్రాయెల్ మూసేస్తుంది. కొన్ని పౌర విమానాలను దారి మళ్లించింది. పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అంతేకాదు, అక్కడ ఉన్న స్కూళ్లు, కార్యాలయాలను కూడా మూసేశారు. అణ్వాయుధాలపై ఇరాన్ దేశంతో జెనీవాలో జరుగుతున్న చర్చలు ముగిసిన 24 గంటల్లోనే ఇజ్రాయెల్ దాడి చేయడం విశేషం. ఇరాన్పై యుద్ధం తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే హెచ్చరించాడు. ఈ క్రమంలోనే ఇరాన్ దేశం చుట్టూ అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఇప్పటికే మోహరించాయి. ఇరాన్పై యుద్ధంలో అమెరికాతో కలిసి పనిచేస్తామని ఇజ్రాయెల్ గతంలోనే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ముందస్తు దాడి అంటూ ఇరాన్పై యుద్ధం మొదలుపెట్టినట్లుగానే కనిపిస్తోంది. ఇక తన దేశం రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఎలాంటి చర్యలకు దిగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.